హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా 1 వీక్లోనే నాకు 100 పైన సబ్స్క్రైబర్స్ అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వ్యూయర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు నేను మన డైట్లో ఒక ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. సో అవి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసినవే. సో అవి పిస్తాస్. సో పిస్తాచియోస్ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసే పోషకాలు ఉన్నాయండి. వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఫైబర్స్ ఉంటాయి. సో రోజు కొంచెం అమౌంట్లో వీటిని కనుక తీసుకుంటే ఒక 15 to 30 grams, సో ఒక 10-12 నట్స్ కనుక తీసుకుంటే మీ గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా బరువు అదుపులో ఉంటుందన్నమాట. అంతే ఇమ్యూనిటీ కూడా, బాడీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. సో అదొక ఇంపార్టెంట్ విషయం ఇందులో ఉన్నది. సో కాస్ట్ ఎక్కువైనా కూడా ఇది చేసే మేలు అంతా ఇంత కాదు. సో ఫస్ట్ వచ్చే ఈ గుండె ఆరోగ్యం, వీటిలో ఉండే కొవ్వులు, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని, LDLని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంపొందించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి, అదుపులో ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చి వీటిలో ఉండే ప్రోటీన్స్, ఫైబర్స్ తినడం వల్ల వెంటనే మన కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. సో మళ్ళీ ఏదైనా తినాలి అనే ఇది కూడా తగ్గుతుంది, ఫీలింగ్ తగ్గుతుంది. దానివలన మన బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది అనమాట. థర్డ్ వచ్చేసి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది అనమాట. సో దీనిలో ఉండే ఫైబర్ మన డైజెస్టివ్ ప్రాసెస్ని ఈజీ చేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని మన గట్లో ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో చర్మం మరియు కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట ఇవి. సో విటమిన్ E ఉండటం వలన ఈ అడ్వాంటేజ్ అన్నమాట, చర్మాన్ని మరియు కంటి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. సో అంతేకాకుండా మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. సో సడన్గా పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటివి ఉండవన్నమాట. ఇవి ఎలా పడితే అలా తినకుండా మితంగా తీసుకుంటే చాలా మంచిది. సో సాల్టెడ్ కాకుండా సాల్ట్ లేనివి, పచ్చివి తీసుకుంటే మాత్రం చాలా మంచిది అన్నమాట. సో ఇది చూసినట్లయితే దీనిలో మనకి అన్ని న్యూట్రియంట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ తెలుస్తుంది. సో మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పిస్తా పప్పుల్ని మీ డైట్లో ఒక భాగంగా చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.